introducing Apple Vision Pro glasses. అసలు ఈ యాపిల్ విజన్ ప్రో అంటే ఏంటి? ఇది ఒక మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్. ఇందులో మన నిజ ప్రపంచంలో ఎలాంటి కంప్యూటర్, మొబైల్ ఫోన్, టీవీ లేకపోయినా ఈ హెడ్సెట్ సహాయంతో చూడొచ్చు. ఈ హెడ్సెట్ ఇలా మన తలకి అమర్చుకొని అందులో ఉండే డిస్ప్లే నుండి మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడొచ్చు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే కాదు, దాని మీద మనకి కావాల్సిన స్క్రీన్ని ప్లేస్ చేసి చూడొచ్చు. వీటిని జనరల్గా హెచ్ఎండీస్ అంటారు, అంటే హెడ్ మౌంటెడ్ డిస్ప్లేస్. యాపిల్ విజన్ ప్రో కంటే ముందు ఇలాంటివి చాలా మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ముఖ్యంగా వర్చువల్ రియాలిటీ లేదా ఆగ్మెంటెడ్ రియాలిటీ అనే పేరుతో అమ్ముతూ వచ్చారు. కానీ యాపిల్ కంపెనీ దీన్ని ఒక స్పేషియల్ కంప్యూటర్ అనే పేరుతో ప్రజల ముందుకు తీసుకువచ్చింది. మరి ఈ స్పేషియల్ కంప్యూటర్కి, వర్చువల్ రియాలిటీకి లేదా ఆగ్మెంటెడ్ రియాలిటీకి తేడా ఏంటి? అసలు వీటన్నిటిలో వాడే టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఈ వర్చువల్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీలోకి వెళ్లే ముందు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ లేదా మిక్స్డ్ రియాలిటీ అంటే ఏంటి? వర్చువల్ రియాలిటీ అనేది ఒక కంప్యూటర్ తయారు చేసిన 3 డైమెన్షనల్ ఎన్వైర్న్మెంట్. ఇది మన నిజమైన ప్రపంచంలా ఉండదు, కానీ అలాంటి అనుభూతిని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అందుకే దీన్ని వర్చువల్ అంటారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది మన కళ్ళతో చూసే నిజ ప్రపంచంలో ఈ డిజిటల్ ఎలిమెంట్స్ని చూపిస్తుంది. దాంతో అవి మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిని 3Dలో మన కళ్ళ ముందే ఉన్నట్టు చూడొచ్చు. ఇంకా ఈ ఎంఆర్ అంటే మిక్స్డ్ రియాలిటీ. ఇది వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీని రెండూ కలిపి తయారు చేసిన ఒక సిమ్యులేటెడ్ ఎన్వైర్న్మెంట్. దీన్నే మనం స్పేషియల్ కంప్యూటింగ్ అని కూడా అనొచ్చు. కాకపోతే ఈ స్పేషియల్ కంప్యూటింగ్ అనేది ఇంకా పెద్ద సబ్జెక్ట్. దీనిలో ఇతర 3D టెక్నాలజీలు కూడా వాడతారు. మరి ఈ యాపిల్ విజన్ ప్రో ఎలా పనిచేస్తుంది? దీని లోపల ఏముంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక్క అడుగు వెనక్కి వేద్దాం. అసలు మన కళ్ళు ఎలా పనిచేస్తాయి? మనం చూసే ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతున్నాం? అసలు మన కంటి లోపల ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం అర్థమైనప్పుడు ఈ వర్చువల్ రియాలిటీ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ కానీ, లేదా యాపిల్ వాడే ఈ స్పేషియల్ కంప్యూటింగ్ కానీ అర్థం అవ్వడం చాలా సులభం. మన కంటి లోపల చూడడానికి ఇలా ఉంటుంది. ఒక కార్నియా, ఐరిస్, బైకాన్వెక్స్ లెన్స్ మరియు రెటీనా ఉంటాయి. మనం చూసే ఒక వస్తువు యొక్క ఇమేజ్ మన రెటీనా మీద పడుతుంది. ఈ ఇమేజ్ అనేది మన రెటీనాలో ఉన్న రాడ్స్ అండ్ కోన్స్ అని పిలువబడే ఫోటో రిసెప్టర్లు ఆప్టిక్ నర్వ్కి కనెక్ట్ అయ్యి మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను చూడడానికి కానీ, లేదా మనకి చాలా దూరంగా ఉన్న వస్తువులను చూడడానికి కానీ మన కంటి లోపల ఉండే ఈ ఎలాస్టిక్ బైకాన్వెక్స్ లెన్స్ అనేది దాని పరిమాణంలో చేంజ్ అవుతుంది. దూరంగా ఉన్న వస్తువులను చూసినప్పుడు నార్మల్గా ఉండటం, దగ్గరగా ఉన్న వస్తువులను చూడడానికి ఇలా బల్జ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియను అకొమోడేషన్ అంటారు. దీంతో ఆ వస్తువు యొక్క ఫోకస్ అనేది మన రెటీనా మీద పడేలా చేస్తుంది. దాంతో మనం ఆ వస్తువును స్పష్టంగా చూడగలుగుతాం. కానీ మన కంటికి 100 మిల్లీమీటర్ల దూరంలో ఉండే వస్తువును సరిగ్గా చూడలేము. అలా అయితే మరి మనం ఈ వర్చువల్ రియాలిటీ లేదా ఈ స్పేషియల్ కంప్యూటింగ్ హెడ్సెట్లో మన కళ్ళ ముందు అమర్చుకున్నప్పుడు అందులో ఉండే డిస్ప్లేలో ఎలా చూడగలుగుతామన్న ప్రశ్న ముందుకు వస్తుంది. ఇందాక మీకు మన ఒక్క కన్ను ఎలా పనిచేస్తుందని చెప్పాను, కానీ మీరు ఒక విషయం గమనించినట్లయితే మనం మన 2 కళ్ళతో చూస్తాం. ఇందులో ఏంటి ఆశ్చర్యం అంటారా? మనం మన 2 కళ్ళతో చూసినప్పుడు మనం చూసే ప్రపంచం అనేది 2 కళ్ళల్లో వేరువేరు ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ చేతి వేలును మీ ఒక కన్నుతో చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న కన్ను మూసి ఇంకో కన్నుతో చూడండి. మీ వేలు అనేది కొంచెం జరిగినట్లు అనిపిస్తుంది. దీన్నే స్టీరియోప్సిస్ అంటారు. మన 2 కళ్ళు అనేవి ఇలా ఉండవు. ఖచ్చితంగా చెప్పాలంటే మీరు మీ వేలును చూసేటప్పుడు మీ 2 కళ్ళు అనేవి ఇలా ఉంటాయి. ఒక యాంగిల్తో రొటేట్ అయి ఉంటాయి. మరియు మీ 2 కళ్ళ మధ్య ఉండే డిస్టెన్స్ను ఇంటర్ ఆక్యులర్ డిస్టెన్స్ అంటారు. ఇది సుమారు 6.3 సెంటీమీటర్లు ఉంటుంది. మీరు ఏదైనా దగ్గరగా ఉన్న వస్తువును చూసేటప్పుడు మీ కళ్ళు ఇలా ఉంటాయి. ఏదైనా దూరంగా ఉన్న వస్తువును చూసేటప్పుడు మీ కళ్ళు ఇలా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మీ లెఫ్ట్ ఐ మరియు మీ రైట్ ఐ చూసే విధానం అనేది వేరువేరు ఉంటుంది. ఒకటే వస్తువు కానీ 2 వేరువేరు కోణాలు. ఒకటే వస్తువు యొక్క 2 వేరువేరు దృశ్యాలు. ఈ ఒక్క వస్తువు యొక్క ఇమేజ్ అనేది మన కళ్ళల్లో రెటీనాలో కొంచెం వేరువేరు ప్రదేశాల్లో పడుతుంది. వీటిని రిలేటివ్గా కంపేర్ చేసి చూస్తే వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ను రెటినల్ డిస్పారిటీ అంటారు. ఈ రెటినల్ డిస్పారిటీను మన మెదడు అనేది ఆ 2 దృశ్యాలను కలిపేసి మనకు ఒక వస్తువు యొక్క డెప్త్ను అర్థమయ్యేలా చేస్తుంది. సో ఒక వస్తువు యొక్క ఫోకల్ పాయింట్ మీద ఫోకస్ చేయడానికి
మన రెండు కళ్ళు అనేవి ఇలా రొటేట్ అవుతూ సరైన యాంగిల్లో ఆ వస్తువును చూస్తూ అకామిడేట్ అవుతాయి. ఈ ప్రక్రియను వర్జెన్స్ అంటారు. అంటే దగ్గరగా ఉన్న వస్తువును చూసేటప్పుడు మన కళ్ళు ఇలా కన్వర్జ్ అవుతాయి, మరియు దూరంగా ఉన్న వస్తువును చూసేటప్పుడు ఇలా డైవర్జ్ అవుతాయి. కానీ ఒక వస్తువు ఇన్ఫినిట్ దూరంలో ఉంటే అప్పుడు మన రెండు కళ్ళు ఒకదానికి ఇంకోటి ఇలా ప్యారలల్గా ఉంటాయి. మన రెండు కళ్ళతో చూసినప్పుడు కనపడే ప్రపంచం మనకు సంపూర్ణంగా స్పష్టంగా కనిపించదు. మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడే స్పష్టంగా ఉంటుంది. ఆ స్పష్టంగా కనపడే రీజియన్ను ఫోవియల్ విజన్ అంటారు. ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే మన విజన్ అనేది చూడ్డానికి ఇలా ఉంటుంది. ఒక కన్నుతో ఇలా చూస్తాం, ఇంకో కన్నుతో ఇలా చూస్తాం. రెండిటితో చూసినప్పుడు ఈ రెండు విజువల్ ఫీల్డ్స్ అనేవి మర్జ్ అవుతాయి. ఈ రీజియన్ను మొనాక్యులర్ విజన్ అని అంటాం, ఈ రీజియన్ను బైనాక్యులర్ విజన్ అంటాం, మరియు ఈ సెంటర్లో ఉండేదాన్ని ఫోవియల్ విజన్ అంటాం. ఈ ఫోవియల్ విజన్ అనేది మన రెండు కళ్ళు ఒకేసారి ఫోకస్తో చూడగలిగే ప్రాంతం. కానీ స్టీరియోస్కోపిక్ విజన్కు మనకు కావాల్సింది బైనాక్యులర్ ఫీల్డ్ ఆఫ్ విజన్. ఈ ప్రాంతం వల్లే మనకు మన విజువల్ డెప్త్ అనేది ఏర్పడుతుంది. దీంతో మనకి మన కళ్ళతో చూసిన అనుభూతి వస్తుంది. మన రియాలిటీ అనేది మనం ఇలా చూసి మన కళ్ళకి ఇదే రియాలిటీ అని ఈ 3 రీజియన్ల వల్ల తెలుస్తుంది. ఈ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీదే మనం చూసే ప్రతి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్ లేదా ఈ యాపిల్ విజన్ ప్రో యొక్క స్పేషియల్ కంప్యూటింగ్ పనిచేస్తుంది. మరి మన కళ్ళను ఈ స్టీరియోస్కోపిక్ విజన్ను చూసేలా చేయాలంటే ఒకటే మార్గం, మన కళ్ళను మనం ఫూల్ చేయాలి. అది ఈ స్టీరియోస్కోపిక్ డిస్ప్లేస్తో సాధ్యమవుతుంది. ఇది మన రెండు కళ్ళు ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతాయో అలా చూపించడానికి సహాయపడుతుంది. దాంతో నిజంగా ఆ వర్చువల్ ఆబ్జెక్ట్ అనేది మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే వీటిని వర్చువల్ రియాలిటీ లేదా మిక్స్డ్ రియాలిటీ అంటారు. మన కళ్ళ ముందు ఇలా ఒక స్టీరియోస్కోపిక్ డిస్ప్లే ఉంటుంది. మనకి ఒక వస్తువును చూడడానికి, ఉదాహరణకు ఈ పాయింట్ Pను చూడడానికి దాని నుండి వచ్చే కాంతిరేఖలు మన కళ్ళల్లో ఇలా పడతాయి. కానీ ఆ వస్తువు ఈ డిస్ప్లే మీద 2 చోట్ల ఇంటర్సెక్ట్ అయ్యింది. అంటే ఆ వస్తువు ఆ చోటే మనకి కనిపించాలంటే ఈ స్టీరియోస్కోపిక్ డిస్ప్లేలో ఈ 2 పిక్సెల్స్ అనేవి మనకి ఆ పాయింట్ని చూపించాలి. అప్పుడే మనకి ఆ వస్తువు అంత దూరంలో ఒక డెప్త్లో కనిపిస్తుంది. లేదా ఆ పాయింట్ అనేది మన డిస్ప్లే ముందు కనిపించాలంటే ఆ లైట్ రేస్ మనం డ్రా చేస్తే అది డిస్ప్లే మీద ఈ 2 చోట్ల ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఈ 2 పిక్సెల్స్ అనేవి ఆ పాయింట్ని చూపిస్తుంది. అలా ఒక వస్తువును మనకి ఎలా కనిపించాలి, ఎంత దూరంలో కనిపించాలో మనం కొన్ని కంప్యూటేషన్ పద్ధతులు వాడి ఈ స్టీరియోస్కోపిక్ డిస్ప్లే మీద ఆ సరైన పిక్సెల్లో సరైన లైట్ కలర్ అనేది ఏర్పడేలా ప్రోగ్రామ్ చేస్తాం. దాంతో మనకి రియల్గానే మన కళ్ళ ముందు ఆ వస్తువు కనిపించేలా చేస్తుంది. కానీ ఈ స్టీరియోస్కోపిక్ డిస్ప్లే అనేది 2 డిస్ప్లేలా వాడాలి. ఎందుకంటే మన లెఫ్ట్ ఐకి కనపడే ప్రపంచం మరియు రైట్ ఐకి కనపడే ప్రపంచం వేరు. సో మనం 2 డిస్ప్లేస్ వాడతాం. లెఫ్ట్ ఐకి ఒక డిస్ప్లే మరియు రైట్ ఐకి ఇంకో డిస్ప్లే. ఇది నేను చెప్పినంత సింపుల్గా అయితే ఉండదు, కానీ వీటితో పాటు కొన్ని అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్స్ వాడతారు. ఉదాహరణకు ఈ డిస్ప్లే ముందు యాపిల్ విజన్ ప్రో ఇలాంటి ఒక ప్యాన్ కేక్ ఆప్టిక్స్ని యూస్ చేస్తారు. ఈ ప్యాన్ కేక్ ఆప్టిక్స్లో క్యాటాడయోప్ట్రిక్ లెన్సెస్ను ఉపయోగిస్తారు. ఈ లెన్సెస్ అనేవి కొన్ని మిర్రర్స్ మరియు రిఫ్రాక్టివ్ ఎలిమెంట్స్ను కంబైన్ చేసి వాడతారు. ఈ ఆప్టిక్స్ గురించి మీకు ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవాలంటే హైపర్ విజన్ అనే కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో దీని గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరియు వీళ్ళు వాడిన డిస్ప్లే అనేది మైక్రో OLED డిస్ప్లే. దీనిలో సుమారు 23 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి. కానీ మనకి కావాల్సింది ఎన్ని పిక్సెల్స్ అని ముఖ్యం కాదు, పిక్సెల్స్ పర్ డిగ్రీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మీకు చెప్పినట్లు విజన్ ఫీల్డ్ అనేది డిగ్రీస్లో, యాంగిల్స్లో కొలుస్తారు. దీనిలో మీకు చెప్పినట్లు ప్యాన్ కేక్ ఆప్టిక్స్ వాడతారు. ఆ లెన్సెస్ కింద కొన్ని LED ఇల్యూమినేటర్లు ఉంటాయి. ఇవి మన కళ్ళ యొక్క పొజిషన్ ట్రాక్ చేయడంతో మనం ఎక్కడ చూస్తున్నాం, దేనిపై ఫోకస్ చేస్తున్నాం అన్న ఇన్ఫర్మేషన్ను సేకరిస్తాయి. దాంతో తగిన టాస్క్ను మనం మన హ్యాండ్ జెస్చర్తో చేయడానికి సులువుగా ఉంటుంది.